హలో గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ఐపీఎల్ స్టార్ట్ అయ్యి 30 మ్యాచ్లు అయిపోయాయి, కానీ ఇంతవరకు ఈ టాపిక్ రాలేదేంటని చెప్పి నేను వర్రీ అవుతా ఉన్నాను. యాక్చువల్లీ ఇంకెవరు మాట్లాడలేదు అంత గట్టిగా, ఏదో చిన్న చిన్న గుసగుసగా మాట్లాడుతున్నారు. కానీ అదేంటంటే మ్యాచ్ ఫిక్సింగ్. నిన్న ఎప్పుడైతే ముంబై టీం లాస్ట్ మినిట్లో మ్యాచ్ అనుకున్న అంచనాలు తలకిందులై లాస్ట్ మినిట్లో వాళ్ళు కంబ్యాక్ అయ్యి మ్యాచ్ గెలిచారు అగేన్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్. మళ్ళీ ఆ గొడవ స్టార్ట్ అయిపోయింది. ఏంటంటే ముంబై ఇలాంటి ఫిక్సింగ్ చేస్తుంటారు, అమ్మాని మామ మళ్ళీ స్టార్ట్ చేసావా అని చెప్పి ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఓళ్ళంతా చర్చ జరుగుతుంది. యాక్చువల్లీ నిన్నటి మ్యాచ్ మీద బ్రహ్మాండమైన చర్చ జరుగుతుంది, ఎందుకంటే చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి మ్యాచ్లో. ఈ ఫిక్సింగ్ యాంగిల్లో చర్చ జరుగుతుంది. తర్వాత బుమ్రాకి కరుణ్ నాయర్కి మధ్య ఒక స్పాట్, ఒక చిన్న ఘర్షణ వాతావరణం కనిపించింది. దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ఈ రెండు ఇష్యూస్ నుంచి మనం మాట్లాడదాం. బుమ్రా కరుణ్ నాయర్ నిజంగానే గొడవ పడ్డారా, ఏమైనా ఉందో వాళ్ళిద్దరి మధ్య అనేది మాట్లాడదాం. దాని మీద కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను. అలాగే ఈ ఫిక్సింగ్ యాంగిల్ గురించి కూడా మనం లేటర్ పార్ట్ ఆఫ్ ది వీడియోలో మాట్లాడదాం. నిజంగా ఫిక్సింగ్ జరిగిందా, జరిగే అవకాశాలు ఉన్నాయి. నేను జరగలేదని చెప్తాను, మీకు తెలుసు, కానీ ఎందుకు జరగలేదని చెప్పడానికి నేను కొన్ని స్ట్రాంగ్ రీజన్స్ కూడా చెప్తాను. ఐ విల్ ట్రై టు గివ్ యూ సమ్ స్ట్రాంగ్ పాయింట్స్ వై ఫిక్సింగ్ హ్యాస్ నాట్ హ్యాపెండ్ అనేది. ఓకే, సో బుమ్రాకి కరుణ్ నాయర్కి మధ్య ఏం జరిగింది? కరుణ్ నాయర్ ఎప్పుడు లేని బుమ్రా మీద విరుచుకుపడ్డాడు. బుమ్రాని ఒక్క ఓవర్లో 2 సిక్స్లు కొట్టడం 4 ఏళ్ల తర్వాత జరిగిందంటే, ఇప్పుడు ఒకే ఓవర్లో 2 సిక్స్లు కొట్టాడు. సో మొత్తం 28 రన్స్ ఆఫ్ 9 balls హీ హాస్ టేకెన్ 28 రన్స్ ఆఫ్ బుమ్రా. అది ఖచ్చితంగా బుమ్రా ఈగోని డెంట్ చేసింది. ఈగో మస్ట్ హ్యావ్ టేకెన్ ఎ బీటింగ్. ఈగోని గట్టిగా దెబ్బకొట్టి ఉంటుంది, నో డౌట్. దానివల్లే బుమ్రా అతని మీద కాస్త నోరు పారేసుకున్నాడా, లేకపోతే ఏమైనా జరిగిందా? ఇది అంటే మీరు ఇన్సిడెంట్ ఫాలో కాకపోతే, అంటే జనరల్గా ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది, ఏదో అయిపోయింది. మ్యాచ్ తర్వాత కనీసం ఇద్దరు షేక్ హ్యాండ్స్ కూడా ఇచ్చుకోలేదని కొంతమంది అంటున్నారు. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్ళాడు కరుణ్ నాయర్, కాబట్టి హీ రిఫ్యూజ్డ్ అని. సో దీని మీద కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. యాక్చువల్గా ఏం జరిగిందంటే, బుమ్రా పవర్ ప్లేలో బౌలింగ్ వేశాడు. పవర్ ప్లేలో ఆ ఫస్ట్ ఓవర్లో 2 4లు కొట్టాడు, తర్వాత ఓవర్లో 2 6లో 4 కొట్టాడు. బుమ్రా బౌలింగ్లో ఎన్ని రన్స్ రావడం, అందులో ఒక బ్యాట్స్మెన్, కంబ్యాక్ అవుతున్న బ్యాట్స్మెన్ వచ్చి, ఏదో ఎస్టాబ్లిష్ స్టార్ కాదు, చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఐపీఎల్ ఆడుతున్నాడు, ఇండియన్ టీంలో కంబ్యాక్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అతను వచ్చి బుమ్రా మీద ఇలాంటి కౌంటర్ అటాక్ చేయడం అనేది బుమ్రా కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు. బట్ కరుణ్ నాయర్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఎ ఫామ్. ఈజ్ బ్యాకింగ్ హిజ్ ఇన్స్టింక్ట్, ఈజ్ బ్యాకింగ్ హిజ్ కాన్ఫిడెన్స్. డొమెస్టిక్లో టన్స్ ఆఫ్ రన్స్ చేసి వచ్చాడు. ఆ కాన్ఫిడెన్స్తో అతనికి వచ్చిన అవకాశాన్ని ఆ విధంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను చూడండి ఎలా ఆడుతున్నాను, బుమ్రా వరల్డ్ నెంబర్ 1 బౌలర్ మీద కూడా నేను అటాక్ చేయగలను. హీ వాంటెడ్ టు సెండ్ ఎ మెసేజ్, గివ్ ఎ స్టేట్మెంట్ టు ది సెలెక్టర్స్. సో అది అతని ప్రయత్నం, అతని పాటలో అతను పడుతున్నాడు. సో బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ అది, అంత బాగానే ఉంది. కానీ ఏమైందంటే 6th ఓవర్ లాస్ట్ బాల్ కనుకుంటా, లాస్ట్ బాల్కి ఇద్దరు ఒక డాష్ ఇచ్చుకున్నారు. సెకండ్ రన్ తీసే ప్రయత్నంలో వెళ్తున్నాడు. అది బుమ్రా బౌలింగ్, మామూలుగా బౌలర్ తన ఫాలోత్రులో వస్తారు కదా, అక్కడ చిన్న డాష్ ఇచ్చాడు కరుణ్ నాయర్. దాంతో బుమ్రా కోపం వచ్చింది. 2 reasons. ఒకటి ఏంటంటే తన మీద అన్ని రన్స్ చేసినందుకు ఈగో దెబ్బ ఉంటే, తర్వాత బుమ్రా ఈజ్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ఇంజరీ, సీరియస్ ఇంజరీ తర్వాత చాలా గ్యాప్ తర్వాత వస్తుంది. ఇప్పుడు ఇలాంటి మళ్ళీ ఏదైనా ఒక దెబ్బ తగిలి ఏదైనా ఇంజరీ అయితే ఏంటి పరిస్థితి? దాంతో బుమ్రా కోపం వస్తుంది. బుమ్రా సహజంగా చాలా కూల్గా ఉంటాడు, మనకు తెలుసు కదా, స్లెడ్జింగ్ చేయడం కానీ అలాంటివి ఏం చేయడు. తన జోలికి ఎవరన్నా వస్తే డెఫినెట్లీ హీ విల్ గివ్ ఎ ఫిట్టింగ్ రిప్లై, దాంట్లో డౌటే లేదు. మామూలుగా ఈజ్ ఇంట్రోవర్టెడ్ అండ్ సైలెంట్ క్యారెక్టర్, షై క్యారెక్టర్. బట్ తన మీద తన జోలికి ఎవరిని వస్తే ఊరుకోడు బుమ్రా రియాక్ట్, వైలెంట్గా రియాక్ట్ అవుతుంది. అలాగే ఏంటంటే దెబ్బ తగిలే పరిస్థితి, తర్వాత తన మీద రన్స్ చేసింది కూడా బ్యాకప్ ది మైండ్ ఉంటుంది కదా, దాని మీద ఏదో అన్నట్టుగా ఉన్నాడు బుమ్రా. కరుణ్ నాయర్ కూడా హీట్ ఆఫ్ ద మూమెంట్ లేదు అన్నట్టుగా ఉన్నాడు. నా తప్పేం లేదు ఎందుకు అంటున్నాను అనేది అన్నట్టుగా ఉన్నాడు. కొంత హీటెడ్ ఎక్స్చేంజ్ లాగా అయింది. దాంట్లో హార్దిక్ పాండ్యాకి చెప్పాడు కరుణ్ నాయర్, ఎందుకంటే ఆ 6 overs తర్వాత దే హ్యావ్ టేకెన్ స్ట్రాటజిక్ టైమ్అవుట్, వాళ్ళ స్టాఫ్ కూడా వచ్చి. దాంట్లో హీ వాజ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ హార్దిక్ పాండ్యాకి ఏం జరిగింది ఇలా అంటే, హార్దిక్ పాండ్యా ఓకేలే నో ప్రాబ్లం అన్నట్టుగా కరుణ్ నాయర్ భుజం తట్టి పంపించడం మనం చూసాం. ఇదంతా జరుగుతుంటే రోహిత్ శర్మ ఏదో ఇట్లా తల అడ్డంగా ఎంజాయ్ చేస్తున్నాడు, రోహిత్ శర్మ ఎంజాయ్ చేస్తున్నాడు అన్నట్టుగా కూడా కొంతమంది. వీళ్ళిద్దరు గొడవ పడుతుంటే రోహిత్ శర్మ ఎంజాయ్ చేస్తున్నాడని కూడా ఒక థియరీ వచ్చింది. దట్ ఈస్ నాట్ కరెక్ట్. రోహిత్ శర్మ ఏంటంటే, రోహిత్ శర్మ దగ్గర మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఇలాంటి టఫ్ సిచ్యుయేషన్స్లో ఇలాంటి ఒక ఫ్రిక్షన్ వచ్చినప్పుడు
దాన్ని ఈజ్ అవుట్ చేయడానికి రోహిత్ శర్మ ఏదో తన బ్రాండ్ ఆఫ్ హ్యూమర్ యూజ్ చేస్తారు బహుశా అక్కడ అదే, బికాస్ హీ వాజ్ సేయింగ్ సంథింగ్. మనకి లిప్ మూమెంట్ నాకు అంత లిప్ సింక్ తెలియదు కానీ లిప్ మూమెంట్ చదివేంత టాలెంట్ లేదు కానీ మనకి రోహిత్ శర్మ ఇస్ సేయింగ్ సంథింగ్, ఏదో ఆ సిచ్యుయేషన్లో ఉన్న టెన్షన్ని తగ్గించే ప్రయత్నంలో రోహిత్ శర్మ ఏదో అన్నాడు అంతే తప్ప రోహిత్ శర్మ దీన్ని ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. సో అది జరిగిన విషయం అయితే అది వాళ్ళిద్దరి మధ్య జరుగుతాయి కదా. క్రికెట్ ఈజ్ బేసికలీ నాట్ ఏ కాంటాక్ట్ స్పోర్ట్. ఫుట్బాల్ లాంటి చోట్ల, హాకీ లాంటి చోట్ల ప్లేయర్స్ డాష్ ఇచ్చుకుంటారు. కాంటాక్ట్ స్పోర్ట్. క్రికెట్ ఏంటంటే కాంటాక్ట్ అంటే ఒకరికొకరు రాసుకొని పూసుకునే గేమ్ కాదు. కానీ కొన్ని సందర్భాల్లో బ్యాట్స్మెన్ రన్ తీస్తున్నప్పుడు బౌలర్ ఫాలో త్రూలో రావడం, ఇద్దరు డాష్ ఇచ్చుకోవడం అనేక సార్లు జరుగుతుంది. ఇంటెన్షనల్గా ఎప్పుడు జరగదు. కరుణ్ నాయర్ మస్ట్ నాట్ హ్యావ్ డన్ ఇట్ ఇంటెన్షనల్లీ. కానీ బుమ్రా అప్పుడున్న స్టేట్ ఆఫ్ మైండ్లో అతను ఇంజరీ నుంచి రావడం కానీ, ఇతను ఎక్కువ రన్స్ చేయడం కానీ ఆటోమేటిక్ కోపం వస్తుంది. కోపం ఖచ్చితంగా వస్తుంది. ఆ కోపంలో అతను ఏదో అన్నట్టుగా ఉన్నాడు. కరుణ్ నాయర్ రిప్లై ఇచ్చాడు. అంతకు మించి అక్కడ జరిగింది ఏమీ లేదు. మ్యాచ్ తర్వాత షేక్ హ్యాండ్ నేను అంటే వీడియో చేసే ప్రయత్నంలో ఉంటాను. మ్యాచ్ తర్వాత ఒకవైపు టీవీ మీద ఒక కన్నే చూస్తాను. నేను చూసినప్పుడు ఏదో కొంచెం టెన్షన్ లాగా అనిపించింది. వాళ్ళిద్దరి మధ్య ఏదో అన్నట్టుగా అనిపించింది. కానీ యాక్చువల్గా కొంతమంది ఏం చెప్తారంటే ఇద్దరు ఏం లేదు, బుమ్రా యాక్చువల్గా కరుణ్ నాయర్ వైపు వెళ్ళాడు. కరుణ్ నాయర్ తన పిల్లలు తన వైఫ్తో కలిపి ఫోటోలు దిగుతున్నాడు. ఎందుకంటే ఇట్ వాజ్ ఏ వండర్ఫుల్ మూమెంట్ ఫర్ హిమ్. అతని ఫ్యామిలీ వాజ్ దేర్. సో వాళ్ళతో ఫోటోలు దిగుతుంటే బుమ్రా వెళ్ళి సారీ చెప్పాడని కొంతమంది చెప్తారు. రిఫ్యూజ్ టు షేక్ హ్యాండ్స్ అలాంటిది లేదు. మొత్తం మీద బుమ్రా ఈజ్ సచ్ ఏ నైస్ జెంటిల్మెన్. బుమ్రా విషయంలో మనకి ఎలాంటి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు. బుమ్రా వెళ్ళి సారీ చెప్పాడని వెర్షన్ నేను నమ్ముతాను. నేను అయితే నాకు కొంత టెన్షన్ అనిపించింది పోస్ట్ మ్యాచ్ విజువల్స్లో. వాళ్ళిద్దరి మధ్య ఏదో కొంచెం టెన్షన్ అంటే ఏదో వాళ్ళిద్దరు అంత ప్లెజెంటరీస్ ఎక్స్చేంజ్ చేసుకున్నట్టుగా ఏదో సరదాగా జోకులు వేసుకున్నట్టుగా అయితే అనిపించలేదు. బట్ బుమ్రా సారీ చెప్పాడు. ఏదో మొత్తం మీద వివాదం అక్కడే సద్దు మణిగిపోయింది. దాన్ని ఎవరో మీరు చిలికి గానివారు చేయొద్దని దయచేసి. కరుణ్ నాయర్ ఈజ్ ట్రైంగ్ టు స్టేజ్ ఏ కమ్బ్యాక్. హీ నీడ్స్ బుమ్రా సపోర్ట్. ఒకవేళ రోహిత్ శర్మ కెప్టెన్గా ఉంటాడో లేదో మనకు తెలియదు. లేకపోతే బుమ్రా కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది, లేకపోతే వైస్ కెప్టెన్గా ఉంటాడు. బుమ్రా ఈజ్ ఎ కీ మెంబర్ ఆఫ్ ది ఇండియన్ టీమ్, మోస్ట్ ఇంపార్టెంట్ మెంబర్ ఆఫ్ ది ఇండియన్ టీమ్. సో అతను ఇండియన్ టీంలోకి టెస్ట్ టీంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి హీ నీడ్స్ బుమ్రా సపోర్ట్. బుమ్రాకి అతని మధ్య అంతా సక్రమంగా ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. ఇలాంటి జరుగుతున్నాయి చాలా. మొన్న చూసాం కదా మొన్న మ్యాక్స్వెల్ అండ్ ట్రావిస్ హెడ్ మధ్య కూడా ఒక జరిగింది. అండ్ ఈవెన్ దాంట్లో స్టాయినస్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. ముగ్గురు ఆస్ట్రేలియా ప్లేయర్స్ రేపు పొద్దున కలిసి ఆడతారు. హీట్ ఆఫ్ ది మూమెంట్లో అవి జరుగుతుంటాయి. దాన్ని పెద్దగా మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదండి. దాన్ని ఎవరికి పట్టించుకోవద్దు ప్లీజ్. దయచేసి ఎవ్రీథింగ్ అదే ఈ క్లారిటీ మీకు ఇద్దాము. అందుకంటే ఏం లేదు. రోహిత్ శర్మ రోల్ కూడా ఏం లేదు దీంట్లో. అతను ఏమి ఎంజాయ్ చేయలేదు. అలాగే వాళ్ళిద్దరి మధ్య కూడా ఎలాంటి ఇబ్బంది ఉండే పరిస్థితులు రేపు పొద్దున్న దే విల్ హ్యావ్ ఏ లాఫ్ ఓవర్ ఇట్. వీలైతే ఇద్దరు కలిసి డిన్నర్ చేసినా కూడా బాగానే ఉంటుంది కదా. ఇక ఫిక్సింగ్ దగ్గర ఏంటి, అంబానీ మామ మళ్ళీ చేశాడు ఫిక్సింగ్. చాలా చేస్తుంటాడు కదా. మరి ఎందుకు ప్రతి సంవత్సరం గెలవాడు? లాస్ట్ ఇయర్ ఎందుకు 10th ప్లేస్లో వచ్చారు అంటే దాన్ని కూడా చెప్తారు. బ్యాలెన్స్ చేస్తారు. అట్లా ఒకసారి చాలా పూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చి మరొకసారి సడన్గా గెలిచేస్తారు. అలా ఎందుకు గెలుస్తారు, ఎందుకు అలా చేస్తారు నాకు అర్థం కాదు. ఓకే, లాస్ట్ ఇయర్ 10th ప్లేస్ రావడం ఏంటి? లాస్ట్ ఇయర్ ముంబై హ్యాడ్ ఎ హారిబుల్ ఇయర్, మోస్ట్ ఫర్గెటబుల్. ఎందుకంటే 10th ప్లేస్ వచ్చిందని కాదు, టీంలో ఆ లొక్కలు కనిపించినాయి. ఆల్ ద టీమ్ మెంబర్స్ ఆర్ నాట్ ఆన్ ద సేమ్ పేజ్. రోహిత్ శర్మకి హార్దిక్ పాండ్యా మధ్య క్లియర్ డిస్కార్డ్, వాళ్ళిద్దరి మధ్య విభేదాలు కనిపించినాయి. ఈవెన్ సూర్యకుమార్, బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా మధ్య కూడా సరైన రిలేషన్స్ లేవు. లాస్ట్ సీజన్ దే హ్యాడ్ ఏ బ్యాడ్ సీజన్. అలాంటప్పుడు లాస్ట్ సీజన్లో చేయాలి. అంత బ్యాడ్గా ఉండి కూడా నిజంగా వాళ్ళు ఇలాగా రిజల్ట్స్ని మ్యానిపులేట్ చేయగలిగితే, బికాజ్ హీస్ అంబానీ, హీస్ రిలయన్స్, వాళ్ళు ఎవరినైనా కొనేయగలరు, ఎంపైర్ని కొనేయగలరు, ప్లేయర్ని కొనేయగలరు, ఐపీఎల్ మొత్తాన్ని కొనేయగలరు. ఐపీఎల్ మొత్తానికి ఒక బ్లాంక్ చెక్ చేసి ఐపీఎల్ అంతా మాకు ఇచ్చేయండి అని చేయగల కెపబిలిటీ వాళ్ళకు ఉంది. కానీ ఏదైనా చేస్తుంటే లాస్ట్ ఇయర్ చేస్తుండాలి. లాస్ట్ ఇయర్ దేర్ రెప్యుటేషన్, దేర్ బ్రాండ్ ఇమేజ్ హెస్ టేకెన్ ఏ సివియర్ బీటింగ్. చాలా పెద్ద దెబ్బ తగిలింది. లాస్ట్ ఇయర్ చేసి ఉండాల్సి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నిజంగా వాళ్ళు ఇలాంటి మ్యానిపులేషన్ చేస్తే లాస్ట్ ఇయర్ చాలా వాళ్ళ ఇమేజ్ దారుణంగా దెబ్బతినింది లాస్ట్ ఇయర్. అవునా కదా చెప్పండి. లాస్ట్ ఇయర్ భయంకరంగా దెబ్బతింది. అయినా సరే వాళ్ళు లాస్ట్ ఇయర్ ఏం చేయలేరు కూడా. ఎందుకంటే ఇది ఒకరిద్దరితో ఏది కాదు. మీరు ఫిక్సింగ్ చేయాలంటే ఇప్పుడు తెలుగులో ఒక ముతక సామెత ఉంది, దొంగతనం కానీ ఇంకోటి కానీ దాగవని. అవి ఎప్పటికీ దాగవు, ఏదో ఒక పాయింట్లో బయటపడతాయి. ఇన్నేళ్ళ నుంచి చేస్తుంటే ఎందుకు బయటపడలేదు? అంతమందిని మీరు సైలెంట్ చేయగలరు. మ్యాచ్ ఫిక్సింగ్ కూడా ఏదో ఢిల్లీ పోలీస్ వాళ్ళు ఏదో ఎంక్వైరీ చేస్తుంటే ఫోన్ కాల్ కాన్వర్జేషన్స్ బయటపడి.
2 సార్లు స్పాట్ ఫిక్సింగ్ అలాగే బయటపడింది. హన్సిక్ రోనియా, అజరుద్దీన్ టైం అప్పటి ఫిక్సింగ్ కూడా అలాగే బయటపడింది. సో ఇవన్నీ ఎప్పుడు బయటపడతాయంటే ఎలాగోలాగా బయటపడతాయి. ఇంకోటి కూడా మీరు అర్థం చేసుకోండి, ఐపీఎల్లో నాట్ ఓన్లీ ఇండియన్ ప్లేయర్స్, ఫారిన్ ప్లేయర్స్ కూడా ఆడతారు. ఫారిన్ ప్లేయర్స్ మీరు కంట్రోల్ చేయగలరు, ఈరోజు కంట్రోల్ చేస్తారు బాగానే ఉంది. రేపొద్దున వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఇండియాతో ఎలాంటి కనెక్షన్స్ లేనప్పుడు సడన్గా వెళ్ళి బయట పెట్టరా, వెళ్ళి ఆ రోజు ఇలా జరిగింది, మమ్మల్ని మ్యాచ్ కావాలని ఓడిపోమన్నారని చెప్పరా? ఒకప్పుడు మనోజ్ ప్రభాకర్ చెప్పాడు రిటైర్ అయిన తర్వాత, పలాని కపిల్ దేవ్ వచ్చి నన్ను 25 lakhs ఇస్తాను మ్యాచ్ మనం ఓడిపోదాం అని చెప్పినట్టుగా. అలాగా తర్వాత అని చెప్పచ్చు కదా. సో అలా ఆ పాసిబిలిటీ ఉంటుంది. ఫారిన్ ప్లేయర్స్, ఇండియన్ ప్లేయర్స్ వాళ్ళు ఇండియాలో బతకాలంటే రిలయన్స్తో పెట్టుకుని బతకలేరు కాబట్టి చెప్పరు. కానీ కొంతమంది ఫారిన్ ప్లేయర్స్ కెన్ డూ దట్. ఆ డేంజర్ ఎప్పటికీ ఉంటుంది. సో ఇది ఒక్కరిద్దరితో మీరు మ్యాచ్ ఫిక్స్ చేసేసి అది రిజల్ట్ని తారుమారు చేసేసి వరుసగా హ్యాట్రిక్ ఆఫ్ రన్అట్స్ జరిగినాయి. కానీ ఆ టైంలో అలా ఉంది, వాళ్ళు రన్స్ చేయాలి అక్కడ. ఎందుకంటే వాళ్ళు బౌండరీలు కొట్టలేరు, బౌండరీలు రావట్లేదు. యాక్చువల్గా మ్యాచ్లో ఎందుకు ఆ టర్న్ అరౌండ్ వచ్చిందని కూడా నేను చెప్తాను. ఎందుకు వచ్చిందంటే మీకు 12 ఓవర్ల తర్వాత బాల్ని మార్చారు. అక్కడ రోహిత్ శర్మ ఆల్రెడీ అతన్ని సబ్స్టిట్యూట్ చేశారు, ఇంపాక్ట్ ప్లేయర్గా కరణ్ శర్మని తీసుకొచ్చారు. కానీ రోహిత్ శర్మ, కోచ్ జయవర్ధన అండ్ పారస్ మాంబ్రే వాళ్ళ బౌలింగ్ కోచ్, వాళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళు చెప్పిన డెసిషన్ అంటున్నారు. అదేంటంటే బాల్ బాగా వెట్ అయిపోయింది, డ్యూ ఉంది, బాల్ మార్చమని అంపైర్ని అడిగారు. సో 12 ఓవర్ల తర్వాత బాల్ 13 ఓవర్కి దే హ్యావ్ టేకెన్ ఎ ఫ్రెష్ బాల్. ఆ బాల్ మార్చడంతో కరణ్ శర్మ ఇమీడియట్గా ఈ గాట్ రీడ్ ఆఫ్ ట్రిస్టన్ స్టబ్స్. తర్వాత రాహుల్ని అవుట్ చేశాడు, శాంట్నర్ వచ్చాడు, శాంట్నర్కి మరొక వికెట్ వచ్చింది. సో వరుసగా వికెట్లు పడ్డాయి. బాల్ మార్చిన తర్వాత ఫ్రెష్ బాల్ వచ్చి స్పిన్నర్స్కి అక్కడ హెల్ప్ ఉంది. స్పిన్నర్స్ ఆడడంలో బ్యాట్స్మెన్ ఇబ్బంది పడుతున్నారు. ఈవెన్ ఢిల్లీ స్పిన్నర్స్ ఆడడంలో సూర్యకుమార్ లాంటి ప్లేయర్ హూ ప్లేస్ సో వెల్, మంచి స్వీప్ షాట్లు కూడా ఆడాడు. కానీ సూర్యకుమార్ కూడా స్ట్రగుల్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ వాజ్ జస్ట్ 140 అండ్ సచ్ ఎ గుడ్ వికెట్, స్మాల్ గ్రౌండ్. ఎందుకంటే స్పిన్నర్స్ విప్రాజ్ నిగమ్ కానీ కుల్దీప్ కానీ దేవర్ గెటింగ్ లాట్ ఆఫ్ హెల్ప్, లాట్ ఆఫ్ పర్చేస్ ఫ్రమ్ ద పిచ్. సో అదే ఇక్కడ కూడా జరిగింది. ఇక్కడ కూడా ఏంటంటే ఎప్పుడైతే కరుణ్ నాయర్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి అవుట్ అయ్యాడు, ఆ తర్వాత బ్యాట్స్మెన్ ప్యానిక్ అయిపోయి దే స్టార్టెడ్ లూజింగ్ వికెట్స్. రన్ రేట్ ఏమో పెరుగుతుంది, బౌండరీలు రావట్లేదు. సో ఆ బాల్ చేంజ్ అనేది వాళ్ళకి ఉపయోగపడింది. బాల్ చేంజ్ అలాంటి ఫిక్సింగ్ లేదు. బాల్ చేంజ్ ఈ సీజన్లో అది అడిగితే ఇస్తున్నారు, లేకపోతే అంపైర్లు కూడా అడుగుతారు. వాళ్ళు అడిగితే అంపైర్లు కూడా డ్యూ ఉందంటే దే టేక్ దట్ డెసిషన్. ఖచ్చితంగా నేను చాలా డ్యూ ఉంది, మనం చూసాం. ఏమైనా బగ్గీ తిరుగుతుంటే కూడా బగ్గీ కెమెరా ఉంటుంది, దాని వీల్స్ అంతా బాగా షైనింగ్ అంటే బాగా తడిచిపోయి షైనింగ్ వస్తాయి. సో దేర్ వాజ్ లాట్ ఆఫ్ డ్యూ ఆన్ దట్ గ్రౌండ్. సో అందుకని బాల్ మార్చారు. ఆ 13వ ఓవర్ నుంచి బాల్ మార్చడంతో మారింది. మీరు గుర్తుంటే మీకు ధోని సిఎస్కే మ్యాచ్, ధోని ఒక 6 కొట్టాడు. సిఎస్కే మ్యాచ్ వర్సెస్ ఆర్సీబీ లాస్ట్ ఇయర్ 6 కొట్టాడు. ఐ థింక్ యష్ దయాల్ బౌలింగ్లో 6 కొట్టినట్టున్నాడు. కొడితే బాల్ పోయింది, బాల్ గ్రౌండ్లో మిస్ అయిపోయింది, అవుట్ ఆఫ్ ది గ్రౌండ్ కొట్టినట్టు. దాని తర్వాత దే చేంజ్ ద బాల్. చేంజ్ బాల్తో యష్ దయాల్ స్లో రన్స్ బాగా వేస్తాడు కదా, అతని గ్రిప్ బాగా దొరికింది. దాంతో హీ స్టార్టెడ్ బౌలింగ్ దోస్ కటర్స్. దానివల్ల ఆ మ్యాచ్ చెన్నై ఓడిపోయింది. ధోని అంత పెద్ద 6 కొట్టకుండా ఉండదు, కొంచెం తక్కువ 6 కొట్టి ఉండాల్సి. పెద్ద 6 కొట్టడం వల్ల బాల్ చేంజ్ అయింది. దానివల్ల ఆ చేంజ్డ్ బాల్తో అది కూడా ఫిక్సింగ్ అంటారు కాదు కదా. సో ఇక్కడ చేంజ్డ్ బాల్ ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. చేంజ్డ్ బాల్ వల్ల మీకు సడన్గా పరిస్థితి మారిపోయింది. ఎప్పుడైతే బాల్ మారింది, అంతవరకు కరుణ్ నాయర్ వాజ్ హిట్టింగ్ సో మెనీ బౌండరీస్. కరుణ్ నాయర్ కూడా ఒకవేళ ఫిక్సింగ్ అయింది, కరుణ్ నాయర్ని కూడా మేనేజ్ చేశారు. నువ్వు అవుట్ అయిపోమన్నారు, అతను అవుట్ అయింది ఏదో గాల్లోకి షాట్ కొట్టి కాదు. బ్యూటిఫుల్ డెలివరీ ఫ్రమ్ శాంట్నర్ ఆల్వేస్ స్టంప్స్ని అటాక్ చేస్తాడు. జస్ట్ టర్న్ అయింది, ఎనఫ్ టర్న్ టు టేక్ ది ఆఫ్ స్టంప్. సో అంత బ్యూటిఫుల్ డెలివరీకి అవుట్ అయ్యాడు అతనేమి ఏదో ఒక కావాలని అవుట్ అయినట్టుగా కూడా మనం అనుకోవడం లేదు. మీరు మళ్ళీ రీప్లే కూడా హైలైట్స్ చూడండి. సో ఇదంతా కూడా మీరు హైలైట్స్ చూస్తే మీకు అర్థం అవుతుంది ఏంటి నిజంగా ఫిక్సింగ్ అయితే వీళ్ళందరికీ ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. ఎందుకంటే అంత గొప్పగా వాళ్ళు ప్రాణాలని పలం పెట్టి రన్స్ తీయడం కానీ, షాట్లు కొట్టాడు. విప్రాజ్ నిగమ్ ఒక 6 కొట్టాడు, ఒక 4 కొట్టాడు. సో వాళ్ళు ట్రై చేస్తారు, మ్యాక్సిమం ట్రై చేశారు. 12 రన్స్ తేడాతో ఓడిపోయారు. లాస్ట్ మినిట్ దాకా ట్రై చేశారు, రన్స్ తీస్తున్నారు, కింద పడుతున్నారు, లేస్తున్నారు. ప్లేయర్స్ అంటే నిజంగా వీళ్ళందరూ గ్రేట్ యాక్టర్స్. వీళ్ళందరికీ ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు, వీళ్ళందరినీ సినిమాల్లో యాక్ట్ చేయించవచ్చు. అంత గొప్ప యాక్టర్స్ నిజంగా ఫిక్సింగ్ చేసి ఉంటే. సో అందుకని ఏంటంటే చాలామంది డబ్బులు పెడతారు. మన దగ్గర కూడా కామెంట్ పెట్టారు, నేను మనీ పెట్టని పోయింది, ఇది ఫిక్సింగ్. మీ డబ్బులు పెట్టి మీకు పోగానే, ఎందుకంటే ఢిల్లీ ఈజ్ డూయింగ్ వెల్, వరుసగా 4 మ్యాచ్లు అయితే వాళ్ళ మీద పందెం కాస్తారు ఎవరైనా సరే. దాంట్లో వాళ్ళ గెలుపు గుర్రాల మీద ఎవరైనా పందెం కాసేది. సో ముంబై ఓడిపోతుంది, వరుసగా ఈ మ్యాచ్ ఓడిపోతుంది, ముంబై ఓడిపోతుందని పందెం కాస్తారు. డబ్బులు పోయినాయి. డబ్బులు పోతే అక్కస్ ఫిక్సింగ్ అయిపోయింది, చూసావా ఏం జరిగిందో అని చెప్పి అక్కస్ ఈ రకంగా వ్యక్తం చేయడం, దాన్నే సోషల్ మీడియాలో పెట్టడం.
ఇదిగో పులి అంటే ఇదిగో తోక అంటే అదిగో పులి, ఇంకా అదే ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది మన సోషల్ మీడియాలో. సో దానివల్ల ఫిక్సింగ్ థాట్స్ వస్తాయి. ఏ మ్యాచ్ అయినా కొంచెం రిజల్ట్ అటు ఇటు అయినా, చిన్న మార్పు జరిగిన లాస్ట్ మినిట్లో ఒక చిన్న జరుగుతాయి. క్రికెట్ ఈజ్ ఎ గేమ్ ఆఫ్ గ్లోరియస్ అన్సర్టనిటీస్. దాన్ని ఎలాంటి ఆధారం లేకుండా, ఏదో ఒక చిన్న ఆధారం ఉంటే మీరు అందరూ నేను ఒప్పుకుంటాను డెఫినెట్గా. ఏ ఆధారం లేకుండా జస్ట్ మీ అజంప్షన్స్ అండ్ ప్రిజంప్షన్స్ మీద దయచేసి ఇలాంటి ప్రచారం చేయకండి. ఫిక్సింగ్ అనేది జరిగితే ఐపీఎల్ అనే పెద్ద అంపైర్ 1000 కోట్ల వ్యాపారం ఒక్కసారిగా పేక మేడల కుప్పగొలిపోతుంది. అలా జరగకుండా ఐపీఎల్ పెద్దలు జైషా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఈవెన్ ఐసీసీ కానీ బీసీసీఐ కానీ చాలా గట్టి చర్యలు తీసుకుంటుంది అలాంటి ఫిక్సింగ్ లాంటి గతంలో జరిగినట్టుగా జరగకుండా. ఎందుకంటే గతంలో ఏదో బయటపడ్డారు, ఈసారి జరిగితే ఐపీఎల్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. కొలాప్స్ అవ్వకుండా జాగ్రత్త పడతారు. ఎవ్వరు అలాంటి చేయనివ్వరు, జరగనిచ్చే పరిస్థితే లేదు. ప్లీజ్ బీ ఎ రెస్ట్ అష్యూర్డ్, నథింగ్ ఈస్ హ్యాపెనింగ్. అకేషనల్గా ఏదో జరుగుతుంటాయి. ఎవ్వరు ప్రపంచంలో అనేక అన్యాయాలు, అనేక ఘోరాలు, అనేక క్రైమ్స్ జరుగుతుంటాయి. ఎవ్వరు ఏది ఆపలేదు, అన్నీ జరుగుతుంటాయి. కానీ పెద్ద స్థాయిలో ఇలా మ్యాచ్లు ఫిక్స్ చేసి అమ్మాని మామో మరొక మామో ఎవరో ఫిక్స్ చేసే అవకాశం ఏమాత్రం ఉండదు అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. లెట్స్ హావ్ ఎ డిస్కషన్ ఆన్ దిస్.